ఫ్రెండ్స్, ఈరోజు మనం భుజాలు జారడానికి ముఖ్యంగా ఒక 4 కారణాలు తెలుసుకుందాం. ఒకటి బ్యాక్ పార్ట్లో, 2 ఫ్రంట్ పార్ట్లో, మళ్ళీ స్టిచ్చింగ్లో కూడా 2 బ్యాక్ పార్ట్లో 2 ఫ్రంట్ పార్ట్లో ఉంటాయండి. వీలైతే ఈ వీడియోలోనే టైం ఉంటే చెప్తాను, ఓకేనా? ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేసుకుంటూ అసలు కటింగ్లలో మీరు ఏమేమి తప్పులు చేస్తున్నారు, అసలు భుజాలు ఎందుకు జారుతున్నాయి, అది జారకుండా మనం ఏమేమి చేయాలి, వాటి గురించి నేను ఈరోజు మీకు వివరంగా ఈ పేపర్ కటింగ్ వేసి, ఇది 30 సైజ్ అండి. ఎవరికైనా అదే ప్రాబ్లం ఉంటుంది. అది ఎవరెవరికి ఉంటుందో కూడా చెప్పుకుంటూ మీకు ఈ వీడియో అనేది నేను కంప్లీట్ చేస్తాను. చక్కగా చూసి నేర్చుకోండి, ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్ని మనం ఏం చేద్దామంటే ఇలా పెట్టేసి వేసేద్దాం, ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఇది వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను కొలుచుకుంటూ వేయడం ఎందుకని చెప్పేసి నా దగ్గర ఎలాగో పేపర్ ఉంది కదా. నేను ఎక్కువ ఎవరైనా అర్జెంటు 30-30 సైజు వాళ్ళు వచ్చారనుకోండి, దీంతో గీసి ఆ మెడలో అవన్నీ చెక్ చేసి చక్కగా వెంటనే కటింగ్ అనేది చేసేసుకుంటాను అనమాట. అలా ఉంటుంది, ఓకేనా? ఎందుకంటే ఎలాగో కట్ చేసింది నేను నా చేతులతోనే కదా ఇది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనం వేసేసాము. ఇది చూసారు కదా, ఇలా ఉంది బ్యాక్ పార్ట్ అనేది. ఇందులో నేను ఏంటంటే మెడలు జారకుండా ఆల్రెడీ గీసేసాను అనమాట. ముందు నేను ఫిట్టింగే మనకి మెడలు జారకుండా వచ్చేటట్టుగా నేను చేసేసుకున్నాను. చాలా చక్కగా మనకి ఇది జారకుండా ఉంటుంది, ఓకేనా? ఇలా మనం బ్యాక్ పార్ట్ ఇది ప్లస్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఖర్చుల కోసం అని ఇది 2 కుట్లు 3 కుట్లు వేసుకోవచ్చు దీనికి, ఓకేనా? ఇది పైన కూడా ఖర్చు, మళ్ళీ దీంట్లో కూడా ఖర్చులు అనేవి మనం ఇచ్చే కటింగ్ చేస్తామన్నమాట. ఖర్చులు కూడా దీంట్లో ఉంటాయి. అయితే ఇప్పుడు ఇవన్నీ మీకు గీసి ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మీకు చెప్పేటప్పుడు కొంచెం ఇవన్నీ కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుందని నేను ముందే చెప్తున్నాను అనమాట, ఓకేనా? ఇవన్నీ ఆల్రెడీ ఫస్ట్ నేను ఇప్పుడు గీసేది కరెక్ట్ అన్నట్టు ఆల్రెడీ ఖర్చులు కలుపుకొని నేను చేసిన పేపర్ అనమాట. ఇది ఇలా ఉంటుంది దీని నక్ష. అయితే ఇప్పుడు భుజాలు జారుతున్నాయి వెనక మనం ఏం చేయాలి అనే దాని గురించి 2 టిప్స్ చెప్తానన్నాను కదా. ఇప్పుడు దాంట్లో 2 టిప్స్ ఏంటి అంటే, ముఖ్యంగా మనకి మెడ కిందికి అయినప్పుడే ఎక్కువ భుజాలు జారుతూ ఉంటాయి. కొంతమందికి మెడ పైకున్నా కూడా భుజాలు జారుతాయి. అవి మళ్ళీ నెక్కు కూడా వెనక నెక్కు కూడా రౌండ్గా ఇలా రాదు, మనం పెట్టుకున్నట్టుగా అయితే రాదు. వెనక రౌండ్ ఇలా పార్సకపోయినట్టుగా ఉంటుంది. అదేంటంటే మెడలు వెడల్పుగా ఉన్న వాళ్ళకి మెడ మీద లూజ్ వస్తుంది, ఇక్కడ ప్లస్ పార్సకపోయిన ఉంటుంది. అది ఏంటి అంటే షోల్డర్ కరెక్ట్గా పెట్టకపోవడం వల్ల ఆ ప్రాబ్లం ఉంటుంది. ఇక ఇంకో కొంతమందికి ఏంటంటే షోల్డర్ డౌన్ ఉంటుంది. షోల్డర్ డౌన్ ఉండడం వల్ల నెక్ డీపులు పెట్టినా కూడా డొల్లిపోతూ ఉంటాయి. కొంతమందికి ఏంటి అంటే చెస్ట్ ఎక్కువగా ఉండి చంక తక్కువగా ఉంటుంది. కొంతమంది చేతులు చిన్నగా ఉంటాయి చూడండి, అలాంటి వాళ్ళకి కూడా గూడలు అనేవి జారిపోతూ ఉంటాయి. ఇవేంటి అంటే వాళ్ళకి కస్టమర్కి ఈ ప్రాబ్లమ్స్ అర్థం కావు కాబట్టి మనం టైలర్గా మనం గుర్తుపట్టాలన్నమాట. ఓహో, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, మనం దీన్ని సెట్ చేయాలి అని. అయితే ఇప్పుడు చంక లూజ్ ఉన్నా కూడా మనకి ఒకవేళ గూడలు జారుతున్నాయి అంటే చంక కొంచెం ఇలా మనం పైకి పెట్టుకోవాలి. పైకి పెట్టుకుని టైట్గా కుట్టుకుంటే దీనివల్ల కూడా మనకి గూడలు జారకుండా ఉంటాయి. ఇంకొకటి రెండోది ఏంటి అంటే మనకి ఇలా మనం నెక్కు వేస్తాం కదా, ఇది నెక్కు. ఇప్పుడు ఇది అంచు అనమాట. ఇటు అంచు ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఎంత పెడుతున్నామో మనకు అది చాలా ముఖ్యం అనమాట. ఇప్పుడు చూడండి, ఇది ఎంత పెడుతున్నాము మనకి అది ముఖ్యం. అది మనం చూసుకొని దాన్ని బట్టి మనం ఇక్కడ తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. ఇది తగ్గించుకొని మళ్ళీ ఇక్కడ కూడా తగ్గించుకోవాలన్నమాట. ఈ వెనక పార్ట్లో మనం ఇవి 2 చూసుకోవాలి. ఇది తగ్గించాలి. మనుషుల్ని పట్టి కప్పు పొడవు పెంచాలి. దాన్ని బట్టి అదంటే జనాలను బట్టి మనం చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ముఖ్యమైన పాత్రలు ఏంటంటే వెనక పార్ట్లో మనం చేయాల్సినవి ఇవి 2. ఒకటి వెడల్పు తగ్గించుకోవడం, ఇంకోటి ఏంటంటే ఈ పొడవులో కొంచెం ఇది క్రాస్గా ఇలా కట్ చేసుకోవడం అనమాట. అలా చేసుకోవడం వల్ల వెడల్పు కూడా ఇక్కడ కాదు, ఓన్లీ ఇక్కడ తగ్గించుకోవాలి. ఇది నేను ఇంత ముందు వీడియోలలో కూడా 2-3 సార్లు నేను మీకు వివరించాను. ఇప్పుడు ఏంటంటే నేను కామెంట్లలో చూస్తున్నాను ఎక్కువగా, అన్నయ్య చంక లూజున్నా మెడలు జారిపోతున్నాయి, ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ నేను పెట్టిన వీడియోలకి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్లో నేను ఎక్కువగా చదివింది చూసింది నేను ఇవేనమాట. మెడలు జారిపోతున్నాయి. ఇవేంటి అంటే మనకి ఎవరికి ఎంత మెడ పెట్టాలి అనేది అర్థం కాకపోవడం, వెడల్పు ఎంత పెట్టాలి అని అర్థం కాకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది, ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇక ఈ బ్యాక్ పార్ట్లో అంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి 2 మనం క్లియర్ చేసుకున్నాము. ఇక మనిషిని బట్టి చంక కొంచెం డౌన్ ఉన్నా కూడా మనకి లూజ్ ఉన్నా కూడా వస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ వేద్దాం, ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ కూడా మీకు వేస్తాను. స్టిచ్చింగ్లలో కూడా తేడాలు ఏంటో మీకు తర్వాత చెప్తాను, టైం ఉంటే. అది కూడా లేదంటే నేను రేపు వివరిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేద్దాం డ్రాయింగ్, ఓకేనా? ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా మీకు మంచిగా చూడండి. ఇలా వేసేసి
ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా కొన్ని ఉంటాయండి, అవి కూడా నేను మీకు చెప్తాను. ఇలా ఇది ముందు మేడ, ఓకేనా. ఇలా గీసుకున్నాము. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా వచ్చేసింది ఫ్రంట్ పార్ట్. మనకి 30 సైజ్ అండి. నా దగ్గర అన్ని సైజులు అవైలబుల్ ఉంటాయి. కావాలనుకునే వాళ్ళు చాలామంది తెప్పించుకుంటున్నారు. నేను ఎక్కువ ఏంటంటే ఏదైనా బ్లౌజులు వచ్చినప్పుడు ఫస్ట్ ఇలా గీసుకున్న తర్వాత ఈ పొడవు కొలుచుకుంటాను, ఒకసారి మెడ ఒకసారి కొలుచుకొని, తక్కువ ఉంటే తక్కువ ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టేసుకుంటాను అంతే. ఇక ఆమ్ హోల్ ఒకసారి కొలుచుకుంటాను, కొంచెం కిందికి కనిపిస్తే పైకి గీసుకొని కటింగ్ చేసేసుకుంటాను అనమాట. అలా కొంచెం మార్పులు చేసుకుంటాను. ఎందుకంటే మనకి ఏకదమ్గా ఇలాంటి డ్రాయింగ్ రావాలి అంటే ప్రతిసారి మనం ఆలోచించలేము. ఒకసారి ఫిక్స్ చేసి పెట్టామనుకోండి ఈ షేపు ఈ వెడల్పు సరిపోతుందని నేను అలా చేశానమాట. ఇప్పుడు గూడలు జారకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఒకటి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్, మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్, దీన్ని బట్టే కదా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేది. ఇది వేసుకునేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇలా ఉంటుంది ఇది, ఓకేనా. కొంచెం మీరు ఏం చేయాలంటే ఇలా జరపాలి, ఓకేనా. అర్థమైంది. ఇది ఇలా ఉన్నదాన్ని ఇలా జరపాలి. ఇక్కడ ఏం కదిలియొద్దు, మీరు మొత్తం కరెక్ట్గానే ఉంచి ఆ పీస్ని కొంచెం దాన్ని ఇలా జరిపి డ్రాయింగ్ వేసుకోవాలి. ఇలా జరిపి డ్రాయింగ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వెనక మెడని కూడా ఇది పట్టేసే అవకాశం ఉంటుంది అనమాట. జారకుండా ముందుకు గుంజి పడుతుంది. ఇక్కడ రౌండ్గానే వస్తుంది, ఇక్కడ ఆఫ్ చేస్తుంది అనమాట. మనకి ఇంకా కొంచెం పట్టు అనేది ఉంటుంది. ఇక ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొంచెం తగ్గించుకోవాలి. ఈ మెడల దగ్గర ఒక టిప్ అయిపోయింది, ఇక్కడ కొంచెం తగ్గించాలి. మనం వెనక తగ్గించింది కాక ఇంకా జారుతుంది అన్న వాళ్ళకి మూడో స్టెప్ ముందు తగ్గించుకోవాలి, తర్వాత ఇక్కడ తగ్గించాలి. రౌండ్గానే ఉంచి మళ్ళీ ఈ రెండు మాత్రం మనం చేసుకుంటే ముందు మెడ జారకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఇది పొడవు ఎక్కువైనా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువగా పొడవైనా కూడా లూజ్ తన్ని మెడ అటు డొల్లిపోయే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం ఇలా తగ్గించుకోవాలి, అర్థమైందా. అప్పుడు ఈ చెస్ట్ భాగం దీని మీద పడిపోయి టైట్గా పట్టి అప్పుడు ఆఫ్ చేస్తుంది అనమాట. మరి లూజ్గా కట్ చేసినా మరి టైట్గా కట్ చేసినా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఏమవుతుందంటే గూడలు జారడము, పట్టేయడము, పీక్కొచ్చినట్టుగా ఉండడము, ఏదో ఒక ప్రాబ్లం అనేది మనకి వస్తూనే ఉంటుందన్నమాట స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ. ఇవి ఇప్పుడు నేను చెప్పినవి మీరు పాటించారనుకోండి, ఇక లైఫ్లో మీకు బ్లౌజ్ ఎవరిది కూడా తేడా రాదు. అందరిది జారుతాయంటే జారవు. మనం చేసిన కటింగు 100లో 50% సెట్ అయిపోతాయి. చాలామందికి సెట్ అవుతాయండి, తేడాలు అనేవి రావు. కొంతమందికి ఎవరికి అంటే ఇంకా కొంచెం మందికి జనాలకి ఏంటి అంటే తేడాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పాను చూడండి, అలా అవి మార్చుకుంటూ చేయాలన్నమాట. అందరికీ సేమ్ చేయొద్దు. ఈ మెడ అందరికి ఒకలాగానే ఉంటుంది, ఈ మెడ అందరికి ఒకలాగానే ఉంటుంది, ఈ షోల్డర్ ఒకలాగానే ఉంటుంది అని అనుకోవద్దు. మనిషిది కొలతల్ని బట్టి సైజుని బట్టి కొలతలు అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. అలా మనం కొన్ని చేంజెస్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 టిప్స్, ముందు ఒక 2 టిప్స్, వెనక ఒక 2 టిప్స్, ఇవి మనం పాటించామనుకోండి ఇక లైఫ్లో మనకి ఈ యొక్క ప్రాబ్లం అనేది రాదు. ఇక ఎప్పుడు కూడా మనం ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు, ఓకేనా. ఇక ఈరోజు అయితే నేను ఇది గీశాను. స్టిచ్చింగ్లో వీలైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను. దీన్ని ఇంత కామెంట్లో అడగండి, స్టిచ్చింగ్లో ఏంటి అన్నాయి అని చెప్పేసి. వీలైతే స్టిచ్ చేస్తే మీకు మెడల్ జారకుండా నేను చూపించడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి. ఇలాంటి చిన్న విషయాలు అడగడం వల్ల తప్పేమీ లేదు. నాకు కూడా ఏంటంటే ఒక వీడియో అవుతుంది, మీకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది, ఓకేనా.